వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు సదాశివరెడ్డి గారు, అనంతపురం శాసనసభ్యులు ప్రసాద్ గారు, మా అన్న నారాయణ స్వామి గారు, ఇక్కడికి వచ్చినటువంటి ఇంతమంది రచయితలు, మేధావులు, వీరి ముందర అనంతపురం జిల్లా సమస్యలు నేను ప్రజెంట్ చేయడం అనేటువంటిది కొంత సాధ్యమే అవుతుంది. అని నాకు తెలిసినటువంటి ఒక రెండు చిన్న విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. 1988లో నందమూరి తారక రామారావు గారు అంద్రేనీవా ప్రాజెక్టుకి గురవకొండ దగ్గర శిలాఫలకం వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం 2024లో ఉన్నాం. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయింది. రాయలసీమకి ఇచ్చినటువంటి నీటి ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సరైనటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల బడ్జెట్లో ఆ ప్రాజెక్టు ఈ రోజు కూడా పూర్తి కానటువంటి ఒక స్థితి ఉంది. అందువల్ల రాయలసీమ ప్రజలందరి తరఫున మరీ విన్నవించుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రికి అంద్రేనీవా ప్రాజెక్టుకు విడుదల చేయాల్సినటువంటి నిధులన్నీ విడుదల చేసి ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయడానికి కావాల్సినటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదికమైన తీసుకోవాలా అని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మరొక ప్రాజెక్టు రాయలసీమకు సంబంధించింది, అది కూడా 1989లో ప్రారంభించినటువంటిది ఈ గాలేరు నగరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికి 34 సంవత్సరాలు అయినా అది పూర్తి కావడం లేదు. కోస్తా ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏ విధమైనటువంటి వేగంతో పూర్తి అవుతున్నాయో, పట్టిసీమ ప్రాజెక్టును 1 సంవత్సరంలో పూర్తి చేయాలనుకుంటే 9 నెలలకే పూర్తి చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయన అనుకున్నట్లయితే 35 సంవత్సరాల కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేనటువంటి అంద్రేనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయించేటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, మన రాయలసీమ వాసి వెంకటేశ్వర ప్రసాద్ గారు మన నిజస్థానాల మీద తీసుకెళ్లి శాసనసభలో దీన్ని ప్రస్తావించాలని చెప్పి మరీ కోరుతున్నాం. ఎందుకంటే అంద్రేనీవాకు నీళ్లు రావాల్సినటువంటిది ఎక్కడి నుంచి అంటే కృష్ణా నదిలో శ్రీశైలం డ్యామ్ లో ఉన్నటువంటి వెనక భాగం నుంచి రావాలి. అంటే కృష్ణా నదికి వరద ఉన్నటువంటి సమయంలో మాత్రమే నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కృష్ణా నదికి వరద ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో దాదాపు ఒక 40-50 రోజులు ఉంటుంది. ఆ 40-50 రోజుల్లో కృష్ణా నుంచి వచ్చే నీటితో శ్రీశైలం నిండుతుంది, సాగర్ నిండుతుంది, పులిచింతలు నిండుతుంది. కింద ఉన్నటువంటి బ్యారేజ్ నుంచి దాదాపు 500 టీఎంసీల వరకు ఇప్పటి వరకు మనం తీసినటువంటి సమాచారం ప్రకారము బంగాళాఖాతంలోకి వదులుతున్నమాట. బంగాళాఖాతంలోకి వదిలేటువంటి నీటిని మనం రాయలసీమకు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం అంద్రేనీవా, అది నందమూరి తారక రామారావు గారి మానస పుత్రికకు ఇంకా మనము ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఆ మానస పుత్రిక వివాహం చేయాలంటే రాయలసీమలో ఉన్నటువంటి ఆ కాలంకు పిల్ల కాలాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా పంటలు పండించుకునే విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే పూర్తి అవుతుంది. కాబట్టి ఆ వైపుగా ఒకటి పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం.